నిబంధన అపోస్తలైన యూదులతో వాక్యం చెప్పేటప్పుడు లేఖనాలు చూపించుకుంటే ఏం చెప్పారు? పాత నిబంధన లేఖనాలు చూపించుకుంటే చెప్పారు అవతల పోయి అంటారు. ఎవరిని? అపోస్తలు కూడా అంటారు. ఆ సంగతి గ్రంథంలో కూడా రాయబడింది. పౌలు శైలి చెప్పిన సంగతులు అలాగుండవో లేవో ప్రతిదినం లేఖనాలు పరిశీలించారు. లేఖనాల నుంచి కాకుండా ఎక్కడి నుంచి పౌలు బోధించాడా అంటే బోధించలేదో చెప్తారు. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 23వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 23వ వచనం. ఈ పేపర్ తీసేసి మన బోర్డు తెప్పేసేయండి. మనం ఇప్పుడు బ్రదర్ చెప్పిన విషయాలు కూడా నేను ఆలయం నుంచి మళ్ళీ తెస్తావాలి కదా. తెస్తాకపోతే బ్రదర్ అది ఇబ్బంది పడతాడు. ఆయన ఇబ్బంది మోషేయు ముందుగా చెప్పినది కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చి చుట్టింది. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు యూదులు ఆయన పట్టుకొని మహాసభ దగ్గర తీసుకెళ్ళారు. వీడు మన మతాన్ని పాడు చేస్తున్నాడు అని చెప్పి అగ్రిప్పరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అగ్రిప్పతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరేమీ చెప్ప ఏం చెప్పట్లేదు అనమాట. పౌలు స్వార్థలోకి వెళ్ళి ఏం చెప్తున్నాడు? ప్రవక్తలు మోషే అంటే ఏం చెప్తున్నాడు? పాత నిబంధన 39 పుస్తకాలను బేస్ చేసుకునే సువార్త చెప్తున్నాడు. కానీ ఇంకేదైనా కొత్త విషయం చెప్పాడా? ఏమీ చెప్పక అనే మాట వాడాడు. అంటే అపోస్తలులు ఏది చెప్పాలనుకున్నా దానికి బేస్గా పాత నిబంధన ఒక రెఫరెన్స్ని యూదులకు చూపించాలి. యూదులకు చూపించకపోతే వాళ్ళు లేఖనాలను పరిశోధించలేరు. లేఖనాల్లో నుంచే చూపిస్తాడు. ఇప్పుడు యేసు అనే ఆయన నేను చెప్పాను కదా, యేసు అనే ఆయన ఎలా క్రీస్తు అవుతాడండి? మేము ఎదురు చూస్తున్న మెస్సియా వేరు, ఈ యేసు వేరు. మా మెస్సియా వచ్చి ఇశ్రాయేల్ పండుగొత్తాన్ని తీసుకొచ్చి కలిపేసి రాజ్యం దావీదులాగా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తాడని మేము ఎదురు చూస్తుంటే ఇటు నుంచి సెల్లో తెచ్చిపోయాడు. మాకు రక్షకుడు ఎలా అవుతాడు, మాకు ప్రభుత్వం ఎలా అవుతాడని యూదులు విసర్జించారు. ఎవరిని? యేసుని. యేసు మాకు రక్షకుడిగా ఉంటాడు. అపోస్తలులు చెప్పిన, యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన వాళ్ళందరూ చంపేసేసారు. అందరం చంపేశారు కదా. అపోస్తలులందరినీ యూదులే చెప్పారు, బయట ఎవరు చెప్పలేరు. ఇశ్రాయేలీలే. స్టెఫను మొదలుకొని మొత్తం కోసకొత కోసింది యూదులే. ఎందుకంటే వాళ్ళు మన మతాన్ని పాడు చేస్తున్నాడు అని. మొట్టమొదట పౌలు కూడా అపోస్తలుని చంపడానికి, అపోస్తల బోధ విని యూదా మతం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని చంపడానికి కంకణం కట్టుకుంది పౌలే. అలాంటి వాడే మళ్ళీ లేఖనాలు గ్రహించి తన మరణం మీద బయలుపరచబడిన దాన్ని గ్రహించి ఏం చేశాడంటే తాను దేవుడి మార్గానికి భిన్నంగా మునిగోళ్ళకు ఎదురుతాతున్నాను అనే విషయం అర్థమై మరి విషయాన్ని గ్రహించి తెలుసుకున్న సంగతులే ఏదైనా సరే పత్రికల రూపంలో క్రొత్త నిబంధన సంబంధులకి యూదులకి విషయాన్ని వివరించుకుంటూ వచ్చాడు. తను ఏం గ్రహించాడు లేఖనాల నుంచి? యేసు ఎలా మెస్సియానో, యేసు ద్వారా ఎవరెవరికి రక్షణ, వాటికి సంబంధించిన ప్రతి విషయాన్ని కోట్ చేసే మాట్లాడాడు. క్రొత్త నిబంధనలో పాత నిబంధన లేఖనాలు కోట్ చేసి మాట్లాడాడు. అదేంటో అనేది మీకు నేను చూపిస్తాను. ఇందాక నేను ఉదయం ఒక సబ్జెక్ట్ చెప్పాను కదా, ఆ సబ్జెక్ట్లో దేవుడు క్రీస్తుని సంకల్పించుకున్నాడు. క్రీస్తుని ఎవరి కోసం? కేవలం ఇశ్రాయేల్ కొరక? అందరి కొరకు, భూమి మీద ప్రతి మనిషి కొరకు. సో ఈ ప్రాసెస్లో మరి ఇశ్రాయేల్ ఎవరి మధ్యలో కదా? సంకల్పంలో ఇశ్రాయేల్ కనపడలా, మధ్యలో వచ్చి పడ్డారు వీళ్ళు. ఏంటి అసలు సంకల్పం ఎందుకు పెట్టుకున్నాడంటే దేవుడు? మన దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది, అందరి దగ్గర ఉంది. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే తయారు చేస్తాడు. ఇది మనుషులకు ఉపయోగపడాలి అని తయారు చేస్తాడు. దానికి ఒక వారంటీ ఇస్తాడు, 1 year, 2 years, 3 years. ఈ మధ్యలో అది రిపేర్ అయితే దానికోసం ఏం చేస్తాడు? రిపేర్ సెంటర్లు అక్కడక్కడ పెడతాడు. ఇక్కడ ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్ళాలి? అంటే చేసిన వాడు ఇది పాడైపోవాలని చేశాడా? ఒకవేళ పాడైపోతే, ఇన్ కేస్ పాడైపోతే నష్టపోకూడదు. అందుకని ఏం చేశాడు? సర్వీస్ సెంటర్ని ప్రారంభించాడు. అలాగే ఆదాము అవిధేయుడయ్యాడు. ఆదాము అవిధేయత వల్ల పరలోకానికి భూమికి సంబంధాలు తెగిపోయాయి. అంటే దేవునికి మానవుడికి ఉండే సంబంధాలు పాప ప్రవేశం వల్ల లోకంలోకి పాపం ప్రవేశించింది. పాపం వల్ల మరణం ప్రవేశించడం వల్ల పరలోకానికి భూమికి ఏమైంది? సంబంధాలు తెగిపోయాయి.
ఈ సంబంధాలు తెగిపోతాయి అనే సంగతి దేవుడికి తెలుసా? సెల్ ఫోన్ తయారు చేసినటువంటి సెల్ ఫోన్ పాడైపోయే అవకాశాలు ఉంటాయని తెలుసా? అలాగే తాను నిర్మించుకున్న మానవుడి యొక్క ఎక్కడ డెలికేట్ అనేది ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అందుకని మనం అపోస్తలుల 2:23 ఆయన భవిష్యత్తు జ్ఞానము అనే పదం చూసాము. అంటే దేవునికి భవిష్యత్తు జ్ఞానం ఉంది. తయారు చేసిన వాడికి ఈ వస్తువు ఎక్కడ వరకు ఎంతవరకు పనిచేస్తుంది ఎంత అవగాహన ఉంటుందో, సృష్టికర్తకి తాను తయారు చేసుకున్న మనుషులు సృష్టి గురించి అవగాహన ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సమస్య వస్తే సమస్యకు రెమెడీ కూడా ఎప్పుడు ఆలోచించాడు? జగత్తు పునాది వేయబడక మునిపే అవిధేయులైపోయి నశించిపోయిన వారిని తిరిగి తన కుమారుడిగా స్వీకరించడానికి దేవుడు అనాదిలోనే సంకల్పించుకున్నాడు. ఇది వాస్తవం. ఇప్పుడు బ్రదర్ చెప్పిన కొన్ని విషయాలు నేను చెప్పిన తర్వాత అనుజనం దగ్గరకు వస్తాను. ఇప్పుడు మనం అనుజనం ఈ దేవుని ప్రజలు అనుజంలో మన భారతదేశంలో ఉన్నవాడు వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అమెరికా వాళ్ళకి కూడా సంబంధం లేదు. అమెరికా దేవుడు మన దగ్గరకు రాలేదు, అలాగని బ్రిటిష్ వాళ్ళ దేవుడు మన దగ్గరికి రాలేదు. అసలు ఈ దేవుడు ఎవరికి దేవుడు? ఆసియా ఖండంలో యెరూషలేము, ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేము ప్రాంతం, ఆ ఇశ్రాయేల్ ప్రాంతానికి సంబంధించిన దేవుడు. ఒక రకంగా చెప్పాలంటే మనకే దగ్గర ఆసియా ఖండం కదా, మనకు భారతదేశానికి దగ్గర. అమెరికా వాళ్ళకి దూరం, ఆస్ట్రేలియాలకు దూరం, బ్రిటిష్ వాళ్ళకి దూరం. ఓన్ చేసుకోవాలనుకుంటే మనమే ముందు ఓన్ చేసుకోవాలి, కానీ మనకంటే ముందు వాళ్ళు ఓన్ చేసుకున్నారు కదా. సరే, యేసుక్రీస్తుని బ్రిటిష్ వాళ్ళ దేవుడు అని అనుకోవడానికి లేదు. వాళ్ళకంటే ముందు దగ్గరగా ఉన్న ఇశ్రాయేల్ దేశానికి మనం చాలా దగ్గరగా ఉన్నాం. మన కాంటినెంట్, మన ఖండంలో ఉన్న ఒక దేశం అది. ఏది? కనాన్ దేశం. కనాన్ లేకపోతే ఇశ్రాయేల్ దేశం. ఓకే, బ్రదర్ ఏం చెప్పాడో విషయాలు చెప్పిన తర్వాత అప్పుడు వస్తాం. నేను ఉదయం చెప్పిన పాటలో కూడా మీ దానికి ఆన్సర్ చెప్పాను. అంటే మీకు అది ఎక్కిందో లేదో రిపీట్ చేస్తాను. నేనేం చెప్పాను? క్రీస్తుని ఎన్నుకున్నాడు కదా. ఎస్తేరు గ్రంథం కానీ యోసేపు కానీ మీకు ఉదాహరణలు చెప్పించాడు. మార్నింగ్ విన్నారా? ఎందుకు యోసేపుని ఎన్నుకున్నాడు? ఎస్తేరు గ్రంథం ఎందుకు రాయించాడు అని చెప్తే ఇశ్రాయేలుని కాపాడటం కోసమే. ఎందుకు ఇశ్రాయేలు కాపాడాలనుకుంటున్నాడు దేవుడు? మెస్సియాని అక్కడి నుంచి తీసుకురావాలని. ఎవరు చేసిన వాగ్దానం? ధర్మశాస్త్రం వేయక మునిపే, ఇశ్రాయేల్ వాళ్ళు లేక మునిపే వాగ్దానం ఎక్కడ చేశాడు? అబ్రహాంకు చేశాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం తర్వాత వచ్చిందా ధర్మశాస్త్రం? వాగ్దానానికి ముందు వచ్చిందా? సున్నతి అనేది వాగ్దానానికి ముందా, వాగ్దానం తర్వాత? వాగ్దానం తర్వాత 17వ అధ్యాయంలో సున్నతి చేయించాడు కదా. వాగ్దానం ఇప్పుడు 12వ అధ్యాయంలో చేశాడు. కాబట్టి వాగ్దానాన్ని కొట్టివేసేటట్టుగా ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు. ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రానికి ముందున్న వాగ్దానం కొట్టివేయడానికి ఏది ఇచ్చింది? కొట్టివేయగలదా? మరి ఎందుకు ఇచ్చాడు మధ్య ఈ ధర్మశాస్త్రాన్ని? ఈ ధర్మశాస్త్రం వల్ల ఏం సమస్య వచ్చింది, అసలు ఎందుకు అయిపోయింది అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఆదం పాపం చేశాడు, అవిధులు అయిపోయారు. దేవుడు ఇప్పుడు ప్రతిసారి దేవుడు ఏమంటాడంటే తన మైండ్లో ఎలాంటి కుమారులు కావాలో అలాంటి వాళ్ళు కావాలి. చూస్తే కయ్యూను హేబెల్లో హేబెల్ తనవాడిగా నిలబడ్డాడు, పక్కకు తీశాడు, అంగీకరించాడు. కయ్యూను అంగీకరించాడు, తర్వాత హానోకును అంగీకరించాడు. అంటే వరుసగా వ్యక్తులు అంగీకరిస్తున్నాడు. భూమి మీద చూసినప్పుడు అసలు ఎవ్వడూ లేడు, ఒక్కడు మాత్రం కనపడ్డాడు. ఎవరతను? ఇంకా అతను ఏం చేస్తాను అనుకున్నాడు? ఈ 10 మంది జనాభా నుంచి పక్కగా తప్పిద్దాం, వీళ్ళన్నా నా సంకల్ప ప్రకారం నా కుమారులుగా నాహు కుమారులు ఉంటారని జలప్రలయం చేత భూమి మీద మనుషులందరినీ తుడిచిపెట్టి అవకాశాడు. ఇప్పుడు నాహుకు ఎంతమంది పుట్టారు? మళ్ళీ ఎంతమంది ఉన్నారు? 3 కుమారులు బతికే ఉన్నారు. వాళ్ళకి సంతానం పుట్టింది. వీళ్ళు విస్తరించిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు మళ్ళీ సేమ్ ఒకే చోట ఉండి నిత్యం శకరం కట్టుకొని జలప్రలయం వచ్చినా మనం సాగకూడదు, మనం టవర్ కట్టుకుందాం అనుకున్నారు. చెదిరిపోకూడదు. దేవుడేమో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించడానికి వాళ్ళు ఒక చోటే ఉంటారు, ఎక్కడికి పోవంటారు. దేవుడు ఏర్పాటు ఏమవుతుంది? కుదరదు కదా. మొత్తాన్ని చెదురు పెట్టేశాడు అనమాట. భాషలో అప్పటి నుంచి స్టార్ట్ అయితే వెళ్ళిపోయిన తర్వాత తన ప్రణాళికలు ఎవరు? మెస్సియా ఒక ప్రణాళిక ఉంది కదా, క్రీస్తు లాంటి కుమారులు కావాలని. కాబట్టి క్రీస్తుని మానవ జాతికి ఇలాంటి కుమారులు కావాలని చూపించాలి, ఆయన్ని తీసుకురావాలి. దానికోసం దేవుడు ఏం చేశాడంటే లింక్ అబ్రహాంతో చేశాడు. అబ్రహాంతో లింక్ స్టార్ట్ చేశాడు. ఎట్లా? వాగ్దానం చేసి ప్రమాణం చేశాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, కొత్త నిబంధన నుంచి పాత నిబంధన చూపిస్తున్నాను మీకు. కొత్త నిబంధన నుంచి పాత నిబంధన మనం చూడాలి. కొత్త నిబంధన అంతా పాత నిబంధనే, అది తెలియాలి మీకు.
పాత నిబంధన ఛాయ, కొత్త నిబంధన అనేది అందులోంచి విషయాలు వివరిస్తున్నారు అంతే తప్పితే అందులో లేని విషయాలు కొత్త నిబంధనలు ఎక్కడ రాయాలి, ఏ పాయింట్ ఉండదు అసలు. అది తెలియాలి. కొత్త నిబంధన నుంచి పాత నిబంధన చూడటం తెలియాలి, పాత నిబంధన నుంచి కొత్త నిబంధన చూడటం తెలియాలి. నేను ప్లాన్గా చెప్పాను కదా, దేవుడి ఆలోచనలు ఏమైతే ఉందో అది ఛాయ రూపంలో ఎక్కడుంది, డిజైన్ రూపంలో పాత నిబంధనలో ఉంది. క్రొత్త నిబంధనలు దాని యొక్క వాస్తవ రూపాన్ని ఆవిష్కరించాడు. ఫిబ్రవరి పత్రిక 7వ అధ్యాయం 6వ అధ్యాయం 11వ వచనం. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయాను కనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేశాను అని చెప్పాను. కాబట్టి అబ్రహాంతో ఏం చేశాడు? ప్రమాణం చేయడం మాత్రమే కాకుండా, వాగ్దానం చేయడం మాత్రమే కాకుండా ప్రమాణం, నిశ్చయమైన 2 సంగతులను బట్టి అన్నాడు. ఏ 2 సంగతులు? 1 వాగ్దానము, 2 ప్రమాణం. ఈ జరిగిన తర్వాత దేవుడు మాట తప్పుతాడగా దేవుడు మాట్లాడు. సరే, అబ్రహాము తర్వాత ఇస్సాకు యాకోబుతో ప్రమాణం చేసుకుంటూ వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే కనాన్ దేశం నుంచి, అంటే అబ్రహాము ప్రత్యేకించుకున్నాడు. ఎక్కడి నుంచి ప్రత్యేకించుకున్నాడు? నోహను ప్రత్యేకించినట్టు, పనికిమాలిన జనాభా నుంచి నోహను ప్రత్యేకించినట్టు అబ్రహాంని విగ్రహారాధన నుంచి ప్రత్యేకించుకున్నాడు. అబ్రహాం ద్వారా ఈ సమస్త దేశ జనులు కూడా రక్షించబడాలి అనే నిబంధన అక్కడ స్టార్ట్ చేశాడు. ఎక్కడ స్టార్ట్ చేశాడు? సమస్త జనులు. ఈ మాట నేను ఇందాక చెప్పాను, మళ్ళీ ఇక్కడ వచ్చిన చూపించాల్సిన అవసరం లేదు. విన్నారు కదా, దాంట్లో రికార్డు ఉంది. అబ్రహాముతో నీ సంతానం వల్ల భూలోక వంశంలన్నీ, ఇస్సాకుతో కూడా నీ మూలముగాను నీ సంతానం మూలముగాను అని, యాకోబుతో కూడా సేమ్ రిపీట్ జరిగింది. జరిగిన తర్వాత వాగ్దానం మధ్యలో వీళ్ళు ఐగుప్తు దేశంలోకి వెళ్ళాల్సి వచ్చింది. చెప్తాను తర్వాత ప్రశ్నలే, తర్వాత ప్రశ్నలే. సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత రాసుకోండి. ఎందుకంటే మధ్యలో అది చూపిస్తాను. ఇందాక మీరు రాసుకోలేదా? ఆదికాండం 22:18 ఆదికాండం రాసుకోండి. 26:4 అది ఇస్సాకుతో, 28:14 యాకోబుతో. ఓకే, అబ్రహాం సంతానం ఎవరు? ఇశ్రాయేలు. ఈ సంతానం వల్ల ఎవరు ఆశీర్వదించబడాలన్నాడు? భూలోక వంశములన్నీ. ఓకే, సో అబ్రహాం సంతానం అంటే ఏంటో కూడా కొత్త నిబంధన ఏం చెప్పిందో కూడా చెప్తాను నేను. ఇలా జరిగింది. జరిగిన తర్వాత వీళ్ళు ఐగుప్తు దేశంలో పరవాసులుగా ఉన్నారు. వాగ్దాన దేశం ఏంటి? కనాన్. కానీ ఇశ్రాయేలు ఎక్కడున్నారు? యోసేపు కాలంలో. యోసేపు వెళ్ళాడు కానీ కనాన్లో మిగతా వాళ్ళు ఉన్నారు. యాకోబు కనాన్లో ఉన్నారు. కానీ అబ్రహాంతో చెప్పాడు కదా, నీ 4వ తరం వారు నిశ్చయంగా మళ్ళా ఇక్కడికి వస్తారు. మధ్యలో ఏమవుతారు? తమది కాని దేశంలో పరవాసులుగా ఉంటారు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో పరవాసులుగా ఉంటారు. యోసేపు కొత్త రాజు వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ని వెట్టి చాకరీ పెట్టినప్పుడు దేవుడు ఇశ్రాయేల్ యొక్క బాధ చూడవచ్చినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంటే అబ్రహాంతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ ఇశ్రాయేల్ అయ్యో తంటాలు పడుతున్నారని ఎలా గురించి ఆలోచించాలి అసలు దేవుడు. ఎవరితో చేసిన ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుకుంటాడు. కానీ నీకు మాట ఇవ్వకుండా నువ్వు చేస్తాడని నువ్వు ఎదురు చూస్తే దేవుడు చేయాల్సిన నెసెసిటీ ఏమి ఉండదు. నేను చెప్పే పని జాగ్రత్తగా ఉంది. దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని చేయడానికి బద్ధుడు. కానీ నీకేం వాగ్దానం చేయకుండా దేవుడు నాకు అది ఇవ్వు, నాకు ఇది అని అడిగే వాళ్ళకి చేయాలన్న నెసెసిటీ దేవుడికి ఏమీ ఉండదు. చాలామంది దేవుడు ఎన్నాళ్ళు అడిగి ఇవ్వట్లేదు కాబట్టి దేవుడు నాకు అవసరం లేదు వెళ్ళిపోతున్నారు. నీకు ఇస్తానని దేవుడు చెప్పాడా? దేవుడు మాట చెప్పాడా? నీకు ఇస్తానని చెప్పాడా? అబ్రహాం పేరు ఇస్తానని చెప్పాడు. అబ్రహాంకి ఇస్తానని చెప్పాడు కాబట్టి అబ్రహాం వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. ఇప్పుడు కనాన్లోకి వెళ్ళారు, ఐగుప్తులోకి వచ్చారు. ఐగుప్తులో వచ్చి తీసుకొచ్చాడా? మోషే నాయకత్వంలో రక్షకులను నియమించాడు. ఎవరిని నియమించాడు? మోషే రక్షకుడి చేత ఇశ్రాయేల్ ప్రజల్ని రక్షించి కనాన్లో తీసుకెళ్ళాడు. కనాన్లోకి ఎందుకు తీసుకెళ్ళాడంటే మళ్ళీ ప్రత్యేకించాడు. కనాన్లో ఇశ్రాయేలీని ప్రత్యేకంగా ఉంచాడు. ఎవరి నుంచి వేరు చేశాడు? అక్కడ నిబంధన చేశాడు ఇశ్రాయేల్తో. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం.
నిర్గమకాండం 19. కాగా మీరు నా మాట విని శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనుల్లో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పమని మోషేతో దేవుడు చెప్పాడు. ఓకేనా, ఇది విషయం. అంటే దేవుడు ఇక్కడ నిబంధన చేసుకుంటున్నాడు. ఎక్కడ? సీనాయి దగ్గర ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చిన ఇశ్రాయేల్ ఎక్కడ నిబంధన చేసుకుంటున్నాడు? సీనాయి పర్వతం దగ్గర మీరు నాకు యాజక రూపమైన రాజ్యంగా ఉంటారు. ఎప్పుడు? నా నిబంధనని శ్రద్ధగా విని అనుసరించిన ఎడల. షరత్ అది. శ్రద్ధగా వినాలి, దాన్ని అనుసరించాలి. అనుసరించకపోతే మీతో నాకు ఎలాంటి నిబంధనతో సంబంధం, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటాను. అనుసరించి నడిచినంత వరకు అగ్రిమెంట్ పడుతుంది. అనుసరించి నడవకపోతే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తాడు అనమాట. ఆ షరతులోనే పెట్టాడు. అనుసరించి నడిచిన ఎడల మీరు నాకు స్వకీయ సంపాద్యము కుదురు, నడవని ఎడల అనే కండిషన్ అక్కడే ఉంది ఇంటర్నల్గా. నడిచిన ఎడల మీరు నాకు స్వకీయ సంపాద్యము కుదురు. మీరు యాజక రూపమైన రాజ్యంగాను పరిశుద్ధ జనంగాను నా ప్రజలే ఉంటారు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు నిబంధన చేసుకున్నాడు. అక్కడి నుంచి ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు? దేవుని ప్రజలుగా నిబంధన జరిగింది, అగ్రిమెంట్. ఇప్పుడు భూమి ఉంది, మీరు అగ్రిమెంట్ చేసుకుంటే మీద అవుతాయి, అగ్రిమెంట్ చేసుకోకపోయినా మీద అవుతాయా? అగ్రిమెంట్ చేసుకోవాలి, హక్కు వస్తుంది, బాధ్యత ఉంటుంది. అక్కడ చెప్పడానికైనా దేవుడు కూడా మనుషులతో నిబంధన లేకుండా వ్యవహరించాడు. నిబంధన చేసుకున్న తర్వాత ఆయన వాడు. నిబంధన చేసుకోకపోతే ఏంటి? నిబంధన చేసుకుంటుంది ఎవరు? నేను ఎవరు కదా. యాకోబు యేసే దగ్గర జ్యేష్ఠత్వాన్ని అగ్రిమెంట్ చేసుకుని కొనుక్కున్నాడు లేక ప్రమాణం చేయాలన్నాడు కదా. ప్రమాణం చేసి కొనుక్కున్న తర్వాత అది యాకోబు అవుతా, యేసే అవుతా? మోసనాటి చేసినట్టు అవుతాయి. కొనుక్కున్న తర్వాత నేను ఆ ప్లేస్ కొనుక్కున్నాను, అంతకుముందు వాడి ప్లేస్, ఇప్పుడు నాది. ఇప్పుడు వాడి ప్లేస్ అంటే కుదిరిద్దా? అయిపోయింది, అగ్రిమెంట్ జరిగిపోయింది. ఒక పూట కొట్టి కోసం అమ్ముకున్నాడు దాన్ని. కొనుక్కున్నాడు, సొంతం అంతా అమ్ముకున్నాడు. దాంట్లో యాకోబు మోసగాడు అని చెప్పకూడదు. అగ్రిమెంట్ జరుగుతుంది. దేవుడు కూడా ఇక్కడ ఇశ్రాయేల్తో అగ్రిమెంట్ చేశాడు, నిబంధన చేసుకున్నాడు. కనాన్ దేశంలోకి చేరే ముందు సీనాయి దగ్గర దేవుడు నిబంధన ఇచ్చాడు. నిబంధననే మన క్రొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ దాన్ని ఏమన్నారంటే ధర్మశాస్త్రము అన్నారు. ఏమన్నారు? ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అన్నప్పుడు దానికి చాలా పాయింట్స్ ఉన్నాయి. జనరల్గా మీరు ధర్మశాస్త్రం అన్నప్పుడు మోషే రాసిన 5 పుస్తకాలని ధర్మశాస్త్రం అంటారు. చట్టం, లా అన్నాడు ఇంగ్లీష్లో. తెలుగులో ధర్మశాస్త్రం అన్నాడుగా, ఇంగ్లీష్లో లా అనే పదం వాడాడు. లా అన్నమాట. మన భారతదేశానికి ఒక చట్టం ఎలా ఉంటుందో రాజ్యాంగం 1950 జనవరి 26 మనకు రాజ్యాంగాన్ని ఇవ్వబడింది. గణతంత్ర దినోత్సవం మనం చేసుకుంటాం. మనకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగాన్ని మనం చేసుకున్నాం. అలాగనే ఇశ్రాయేల్ కనాన్లోకి ప్రవేశించకపోతే దేవుడు వాళ్ళకు ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఎవరి ద్వారా? మోషే ద్వారా చట్టాన్ని ఇచ్చాడు. ఈ చట్టాన్ని అనుసరించి నడిచినంత కాలం ఆ ప్రజలు ఎవరికి సంబంధించిన వాళ్ళు అవుతారు? దేవునికి సంబంధించిన వాళ్ళు అవుతారు. కాబట్టి అది ఒకవేళ అది మిస్ అయితే, దాని మీద తిరుగుబాటు చేస్తే నిబంధన రద్దే, ఏమాత్రం అవకాశం లేదు. నిబంధన అనుసరించిన షరతు, అది కండిషన్స్ ఉండే దాంట్లో. కాబట్టి ఆ కండిషన్స్ ప్రకారం కనాన్లోకి వచ్చారు. కనాన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ నిబంధనని అది కనాన్లో కాదు, సీనాయి పర్వతం దగ్గరే పాడు చేసుకున్నారు. ఏం చేశారు? దూడ బొమ్మను చేసుకొని ఇదే యెహోవా అన్నారు. అయిపోయిందా? నిబంధన ఇచ్చినంతసేపు పడతారు. రాత్రి కొరకు తీసుకొని కొట్టేసాడు, మళ్ళీ పే చేసుకోవాల్సి వచ్చింది. మొత్తానికి ధర్మశాస్త్రం ఇచ్చి పంపించాడు. పంపించిన తర్వాత వాళ్ళు ఆజ్ఞ విషయం తప్పిపోతున్నారు. తప్పినప్పుడల్లా ఫిలిస్తీన్లు చుట్టుపక్కల దేశాలలో చెరకు తీసుకెళ్తున్నారు. చెరకు తీసుకెళ్ళినప్పుడు సహోదరులు చెప్పినప్పుడు వాళ్ళలో రక్షకులను పుట్టిస్తున్నాడు. ఎవరెవరు? వత్నీయులు, ఇలాగ న్యాయాధిపతులు 15 మంది లిస్ట్ ఉంది కదా, వీళ్ళని పుట్టించి మళ్ళీ ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఒక సైకిల్ ఉందన్నమాట. దేవుడు వాళ్ళ దేవుడే, వాళ్ళ అవిధీలే విగ్రహారాధికులే. అవిధి లేనప్పుడు దేవుడు ఏం చేశాడంటే అనే జనుల్ని వాళ్ళ మీదకి కొట్టాడు, వాళ్ళు బుద్ధి తేవడం కోసం. వాళ్ళు వచ్చి చెరకు తీసుకెళ్ళిపోయారు. ఆ చెరలో ఉండి ఏడుస్తున్నప్పుడు, మొరపెట్టినప్పుడు నా ప్రజలు కదా వీళ్ళు పోయి తప్పులు చేశారు, మళ్ళీ బతుకుతారు. మళ్ళీ న్యాయాధిపతులు పుట్టించి వాళ్ళ చెరలో నుంచి బయటకు తీసుకొచ్చేవాడు. మళ్ళీ ఏం చేసేవాళ్ళు వీళ్ళు? మళ్ళీ రిపీటెడ్గా జరుగుతుంది. 15 మంది న్యాయాధిపతులు పుట్టించాడు. చివరి న్యాయాధిపతి అయిన సమూయేలు కాలంలో ఏం జరిగిందంటే, వేరే ఫిలిస్తీన్లో వేరేవాడు
ఎక్కబడి మేరకు వస్తున్నారు. మనం చచ్చిపోతాం, చుట్టుపక్కల దేశాలంతా రాజు ఉన్నారు, మనకు లేడు, కాబట్టి మాకు ఒక రాజు నియమించమన్నారు. దేవుడు రాజు నియమించడానికి ఒకవేళ రాజు నియమించుకుంటే అని ధర్మశాస్త్రం ముందే రాయించాడు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఆయన తెలిసిన దేవుడు ఏం చేశాడు, ధర్మశాస్త్రంలో రాజులకు వచ్చిన విధులు. అప్పుడు సమయంలో ఇశ్రాయేలు ప్రజలు చెప్పారు, రాజును నియమించుకుంటే షరతులు ఏముండే ధర్మశాస్త్రం, మీకు ఓకే అన్నారు, మాకు ఓకే అన్నారు. అప్పుడు వాళ్ళ నిర్ణయం చొప్పున వాళ్ళు ఏం చేసుకున్నారు, సౌలు అనే అతన్ని ఎన్నిక చేస్తే రాజు చేశారు. సౌలు ఏం చేశాడు, మనుషులు ఎన్నుకున్నారు కాబట్టి పని కాలేదు, తీసి అవతల వేసిన తర్వాత నా ఇష్టానుసారుడైన మనుషులు ఒకటి అనుకున్నాను, అతను ఉంటాడు. ఈ సౌలు ఎందుకు పోయాడు అనేది గ్రంథంలో విషయాలు ఉంటాయి, ఇప్పుడు మనం జోడికి వెళ్తలేదు. దావీదు వచ్చాడు. దావీదు వచ్చిన తర్వాత ప్రధాన చెప్పినట్టు అతను నీతి న్యాయాన్ని అనుసరించి యెహోవా హృదయాన్ని అనుసరించి పరిపాలన చేస్తున్నాడు. నచ్చింది, నిబంధన చేశాడు. నీ సంతానం శాశ్వతం, నీ సంతానం శాశ్వతం, రెండోది నీ సింహాసనము శాశ్వతంగా ఉన్నాడు. రెండు విషయాలు చెప్పాడు. ఒకటి, నీ సంతానం శాశ్వతంగా ఉంటుంది, నీ సంతానం నీ సింహాసనం మీద కూర్చోండి. దావీదు సింహాసనాన్ని ఎవరికి ఇద్దాం అనుకున్నాడు, దావీదు సంతానానికే ఇవ్వాలనుకున్నాడు. దావీదు తర్వాత ఆ సంతానం సొలొమోను వచ్చాడు, సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోను తర్వాత అంటే కంబైన్డ్ రాజ్యానికి ముగ్గురు రాజులు, సౌలు, దావీదు, సొలొమోను. సొలొమోను అవిధేయతను బట్టి దేవుడు ఏం చేశాడంటే సొలొమోను దగ్గరికి ప్రవక్తను పంపించాడు. 12 గుడ్డ పిల్లకలు తీసుకెళ్ళి 10 యెరొబాముకి వెళ్తే 2 నీకు అన్నాడు. అప్పుడు సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడు రెహబాము వచ్చినప్పుడు, రెహబాము కూడా 12 గోత్రాల మీద రాజే, కానీ పెద్దల మాట నిర్లక్ష్యం చేసినందుకు దేవుడు ముందుగా సొలొమోనుతో చెప్పిన ప్రకారం ఈ రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. ఒకటి దక్షిణ రాజ్యం, రెండోది ఉత్తర రాజ్యం. ఉత్తర రాజ్యానికి ఏమో ఇశ్రాయేల్ దేశం అన్నారు, దక్షిణ రాజ్యానికి ఏమో యోధా దేశం అన్నారు. దాని మీద 19 మంది రాజులు కూర్చున్నారు, దీని మీద 19-20 మంది రాజులు కూర్చున్నారు, విభాగజనపడిన రాజులు కూర్చున్న తర్వాత అదేమో ఇశ్రాయేల్ దేశం వాళ్ళు పూర్తిగా విగ్రహాలకు వెళ్ళిపోయారు. దేవుడు ఏం చేశాడంటే అష్షూరు చెరకు పంపించారు. 12 గోత్రాలు అష్షూరు చెరకు వెళ్ళిపోయారు. 10 గోత్రాలు అష్షూరు చెరకు వెళ్ళిపోయారు, తిరిగి రాలేదు. అక్కడక్కడ కొద్దిగా వచ్చారు. తర్వాత అది జెరుబ్బాబెల్ నాయకత్వంలో ఉన్నప్పుడు మళ్ళీ యూదులతో కలుసుకున్నారు. అది మనకి ప్రవక్తల గ్రంథాల్లో కనపడుతుండేవి, చరిత్ర గ్రంథాల్లో కూడా కనపడతాయి. యోధా 2 గోత్రాలు, యోధా బెన్యామీన్, 2 గోత్రాలు దక్షిణ ప్రాంతం. దీన్ని కూడా దేవుడు చేశాడు. వీళ్ళు కూడా ఇశ్రాయేలు చేసిన శిక్షని వీళ్ళు గుర్తిస్తారా అనుకున్నారు, వీళ్ళు గుర్తించలేదు. అష్షూరు చెర పంపించాడరా, మనం జాగ్రత్త పడాలి అనుకోవాలి కదా, వీళ్ళు అనుకోలే. వీళ్ళని తీసుకెళ్ళి బబులోను చెరకు అప్పగించాడు. బబులోను వెళ్ళొచ్చి వెళ్ళి బబులోను రాజు నెబుకద్నెజరు 70 ఏళ్ళు అక్కడ తీసుకెళ్ళి ఆడబెట్టాడు. ఆ కాలంలో దానియేలు, షడ్రక్, మేషకు వీళ్ళందరూ చెరలో ఉన్నారు. యెహెజ్కేలు ఏమో యెరూషలేములో మాట్లాడుతున్నాడు, దానియేలు అక్కడ ఉన్నాడు. వీళ్ళంతా సమకాలీన ప్రవక్తలు వీళ్ళు. ఈ కాలంలో మళ్ళీ దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తల ద్వారా మీరు విభాగింపబడ్డారు కదా, చెదిరిపోయిన వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకొస్తాను, మళ్ళీ మీ ఇద్దరిని ఇప్పుడు 2 తునకలు కన్నారు, ఏక తునక చేస్తా అన్నాడు. యెహెజ్కేలు 37వ అధ్యాయంలో ఉంది. ఒకసారి వచ్చిన చూద్దాం. ఉందా, చూసారా? ఓకే, యెహెజ్కేలు గ్రంథం. అంటే ఇవన్నీ నేను చెప్పినట్టు వచ్చినాలే బైబిలే, మీకు ఆరోగ్యం కొంత బైబిల్ తెలిసిన వాళ్ళకైతే ఇది జనం తెలిసిపోద్ది కదా. ఇదంతా అయినా తోటే. యెహెజ్కేలు 37వ అధ్యాయం 37. ఈ చచ్చిపోయిన వాళ్ళని బతికించడం కాదు, ఇది ఇశ్రాయేలీయులు జీవం కోల్పోయిన ఇశ్రాయేలీయులను తిరిగి పునరుద్ధరించడానికి వచ్చిన ప్రవచన భాష. అది ఎముకలు, నరాలు ఇవన్నీ చచ్చిపోయిన శవానికి సంబంధించినవి కాదు. ఇశ్రాయేలు శవంలాగా ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి జీవాన్ని పోస్తున్నాడు అనే విషయం చెప్పాడు అనమాట. ఓకే, 12వ వచనం 13వ వచనం ఏకతునక చేస్తాడు అనే మాట. 17వ వచనం చూడండి, 17. ఏకమైన తునకయగునట్లు ఒకదానితో ఒకటి జోడించు, అవి నీ చేతుల్లో ఒకటే తునకయగును. ఇందుకు తాత్పర్యం మీకు తెలియజెప్పునా అని నీ జనులు నిన్ను అడగగా. మీరు అదని చదవండి. ఏకతునకలు చేస్తారంటే ఆ 10 తునకల్ని ఈ 2 తునకలు వేరు, 2 తునకలు కలిపి ఏకతునకగా చేస్తారు. ఏకజనం ఎప్పుడయ్యారు, మళ్ళీ బబులోను చెర నుంచి వీళ్ళు తిరిగి వచ్చారు 70 సంవత్సరాల తర్వాత. తిరిగి వచ్చినప్పుడు ఆ శేషించిన భక్తి కలిగిన ఇశ్రాయేలు కూడా వీళ్ళతో కలుసుకుని దేవాలయం పునరుద్ధరణలో కేవలం 2 గోత్రాలు యూదా దేశం వాళ్ళు ఇశ్రాయేలు కూడా కలుసుకున్నారు.
ఈ కాలగర్భంలో ఇస్రాయేల్ చనిపోయిన వాళ్ళు యూదులు మళ్ళీ రాజ్యాలు సంస్కృతి దేవాలయం కట్టుకున్నారు, మనం మళ్ళీ చేద్దామని వాళ్ళతో కలిసి చేరి యెరూషలేం పట్టణాన్ని దేవాలయాన్ని పునరుద్ధరించడంలో వాళ్ళు కూడా కలిశారు. ఎవరు కలిశారు? ఇశ్రాయేలులో చనిపోయిన వాళ్ళు కలిశారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఒకటే రాజుని ఇవ్వాలన్నాడు కదా. దావీదు వచ్చి మళ్ళా వాళ్ళ మీద రాజ్యం చేస్తాడు. అప్పటికే దావీదు చనిపోయాడు కదా. దావీదు రావడం అంటే దావీదు గర్భవాసి, దావీదు సంతానం నుంచి ఒకడొచ్చి ఈ 12 గోత్రాలను వెళ్తాడు. ఇదంతా జనరల్, అదంతా జరిగిపోయింది. యేసుక్రీస్తు కూడా వచ్చి నశించిన ఇశ్రాయేలు యొద్దకే కానీ మరి ఎవరి యొద్ద నేను పంపబడ్డాను. ఈ సందర్భంలో కనాను స్త్రీతో చెప్పిన సందర్భం ఇది. కనాను స్త్రీ ఏమంటే, అయ్యా వాళ్ళ మీద పిల్లలు రొట్టెలు తింటారు కరెక్టే, ఆ జారి పట్టే కుక్క పిల్లలు తింటాయి కదా, కుక్క పిల్లలు ఆయన దాన్ని. కనాను స్త్రీ అంటే ఎవరు? అన్యురాలు. మేము కూడా ఎదురు చూస్తాం కదా, నీ విశ్వాసం ఇశ్రాయేలు కూడా లేదమ్మా అని ఆమె శబాష్ అన్నాడు. అంటే అన్నిటిలో కూడా రక్షణ అనే పాయింట్ని పొటంకిస్తున్నాడు, తృణీకరించాడా? నీతో నాకు సంబంధం లేదు అంటలేదు, నీ విశ్వాసం అన్నాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలుకే అనుకున్నాం కదా. యేసుక్రీస్తు మాటల్లో లోకాసువార్త 4-6 అధ్యాయాల్లో ఉన్న మాటల్లో సారేపతి విధవరాలు, ఇశ్రాయేల్లో అనేక మంది విధవరాలు ఉంటేనూ సారేపతి విధవరాలు యొద్దకే వెళ్ళాడు ఏలియా కదా. అనిరాలా ఎదురాలా? అనిరాలు. ఇస్రాయేల్ అనేక మంది కుష్ఠరోగులు ఉండేనూ ఎవరికి వెళ్ళాడు? నయమాన్ దగ్గరికి వెళ్ళాడు. నయమానే బాగుపడ్డాడు. ఎందుకు బాగుపడ్డాడు? నయమానే విశ్వాసం కలిగిన వాడు. విశ్వాసం కలిగిన వాడు రక్షించబడాలనే శాంపిల్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు? యేసుక్రీస్తు ఎవరితో చెప్తాడు ఈ మాట? యూదులతో చెప్తాడు. యూదులకు పౌరుషం అంతా రాదా? నిజాల గురించి మాట్లాడతాడు ఏంటి? ఇది నుంచి యేసుక్రీస్తు మీద ఇంకొంచెం పగ, కక్ష రగులుతుంది ఇశ్రాయేల్కి. ఎప్పుడు కొడదామా అని చూస్తారు. ఇలాంటివి చెప్తున్నాను. సరే ఇదంతా అయిపోయింది. యేసుక్రీస్తు చనిపోయాడు, చంపేశారు వాళ్ళే. తిరిగి లేచిన తర్వాత యూదులతోనే పేతురు ఏమన్నాడంటే, అపోస్తలుల 2వ అధ్యాయం, ఇది యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత క్రొత్త నిబంధన, క్రైస్తవ్యం ప్రారంభ దినాలు. సంఘం ప్రారంభించింది అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో. క్రీస్తు తన సంఘాన్ని ప్రారంభించాడు అపోస్తలుల ద్వారా జరిగిన కార్యం. 2వ అధ్యాయం 36 నుంచి ఇప్పుడు చదువుతాం. మీరు శిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్నామని చెప్పారు. ఓకే, పాయింట్ నెంబర్ 1. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు ఇప్పటివరకు? యెరూషలేములో జరుగుతున్న ప్రసంగం ఇది. పరిశుద్ధాత్మ 12 మంది మీదకు వెళ్ళినప్పుడు వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడినప్పుడు మీరు కొత్త మధ్య దాగలేదు, అసలు ఏం జరిగిందంటే యోవేలు ప్రవచనం చెప్పాడు. చెప్పి మీరు సిలువ వేశారే, మీరు యేసు మెస్సియా కాలం సిలువ వేసుకున్నారు, కానీ దేవుడు ఏం చేశాడు? మీరు చంపిన ఆయనే మీకు క్రీస్తుగాను ప్రభుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశం అంతా ఏం చేయాలి? నోరు మూసుకొని రూఢిగా వినాలన్నాడు. వాడు గుండెలు గుబేలు అన్నాయి, మేము చంపేసాము మెస్సియాని, ఇప్పుడు మేమేం చేయాలి? హృదయంలో పడవబడిన వారే మేమేం చేయాలన్నప్పుడు అప్పుడు చెప్పాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును. పాయింట్ నెంబర్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మారు మనసు పొంది అన్నప్పుడు మీరు మెస్సియా కాదని చంపారు. ఇప్పుడు ఏ విషయంలో మీరు మారు మనసు పొందాలి? ఆయన మెస్సియా అనే విషయంలో మీరు మారు మనసు పొందాలి. నెంబర్ 1. మీరు చేసిన పాపం ఏంటి? యేసుని మెస్సియా కాదని చెప్పారు, అది పాపం మీ మీద, మీ పిల్లల మీద నిలిచి ఉంది. నిలిచిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు చేసిన పాపానికి క్షమాపణ కోసం మీరు యేసుని మెస్సియాగా, క్రీస్తుగాను ప్రభుగాను అంగీకరిస్తారు అని చెప్పి అనేక మాటలు చెప్పిన తర్వాత 39వ వచనంలో కీలకమైన మాట చెప్పాడు. 39, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు. అయిపోయింది పాయింట్. మీకును అది ఎవరికి? ఇశ్రాయేలుకి, వారి పిల్లలకి. నెక్స్ట్ దూరస్తులందరికీ. దూరస్తులు ఎవరు చెప్తారు ఇప్పుడు? అనగా ప్రభు అయిన మన దేవుడు, అంటే దేవుడైన యెహోవా తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందినది వారితో చెప్పాను. ఈ వాగ్దానం ఎవరెవరికి చెందిందట? దీనికి లేఖనం అడుగుతారు బ్రదర్, లేఖనాలు చూపిస్తాడు. అంటే నువ్వు ఇంట్రడక్షన్ చేస్తాను. ఇప్పుడు అన్ని జనులకు కూడా ఒక లైన్ ఉంది అనే సంగతి ప్రారంభించాను. ఇప్పుడు యేసుక్రీస్తే ప్రారంభించాడు. అన్ని జనులకు వెలుగుగాను అనే మాటలు 4వ అధ్యాయంలో ఉంటాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో శోధించబడిన సందర్భం అయిపోయిన తర్వాత ఆ మాటలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను ఎందుకంటే దాని తర్వాత విషయాల్లో మాట్లాడుతున్నాను. అయిపోయింది. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. దూరస్తులు అంటే ఎవరు? అనగా ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందింది అని చెప్పేశాడు.
అది పేతురు చెప్పాడు ఈ విషయం. అయితే ఈ విషయం చెప్పేటప్పుడు పేతురు బుర్ర కూడా అది అర్థం కాదు ఏం చెప్పాడు అనేది. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత మాట్లాడుతున్నాడు, ప్రసంగం జరిగేదంతా ఆత్మపూర్ణుడే మాట్లాడుతున్నాడు. దురస్తులు ఉన్నప్పుడు అనుజనులు అనే సంగతి పేతురు కూడా ఇక్కడ బుర్రకెక్కల. కాలం గడిచింది, స్టెఫన్ చనిపోయాడు. స్టెఫన్ చనిపోయిన తర్వాత చదివిపోయారు. చదివిపోయిన తర్వాత 6వ అధ్యాయంలోనే ఒక 7 పరిచయాలను ప్రత్యేకించుకున్నారు అపోస్తలులు. ఐడియా ఉంటుంది మీకు? స్టెఫను, ఫిలిప్, ప్రొకోరు, నికానోరు, తిమోను, పర్మినాస్ ఇలాంటి వాళ్ళని ఒక 6 7 ఎన్నుకొని మిడిల్లో స్టెఫన్ ప్రసంగం అయితే స్టెఫన్ చంపేశారు. ఫిలిప్ ఎక్కడికి వెళ్ళాడు? యోదయ ప్రాంతం, అంటే ఇస్రాయేల్ ఉండే ప్రాంతం కాకుండా యూదులు ముట్టుకోవడానికి, టచ్ చేయడానికి కూడా కుదరని ప్రాంతానికి వెళ్ళాడు. ఎవరు? ఫిలిప్. ఫిలిప్ ఎక్కడికి వెళ్ళాడు? సమరయ వెళ్ళాడు. సమరయ వాళ్ళు ఎలా చూస్తారు యూదులు సమరయ వాళ్ళని? యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 4:9. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు పాయింట్ అడిగిందా? అంటే అక్కడ ఉన్న వాతావరణం చూసారా? యూదులు సమరయ గ్రామంలో నడవరు అసలు. గలిలయ ప్రాంతానికి యోదయ ప్రాంతానికి మధ్య సమరయ ఉంటుంది. పాయింట్ అర్థమైందా? దేనికి మధ్య? యోదయాకి గలిలయకి మధ్య. గలిలయ ప్రాంతంలో వాళ్ళు యెరూషలేముకు రావాలంటే ఎక్కడికి ఎలా వస్తారు? యోదయాకి రావాలంటే గలిలయ సముద్రం దగ్గర యోర్దాను నది అవతల దాటి దెక్కపల్లిలోకి వచ్చి ఇక్కడ మళ్ళీ యోర్దాను నది దాటి ఇలా ప్రవేశిస్తారు అనమాట. ఇలా రౌండ్ తిరిగి వస్తారు. ఇది తొందరగా రావచ్చు, కానీ వాళ్ళతో సంఘటన చేయరు. పూర్వం మన టెక్స్ట్ బుక్లో అంటరాంతరం అమానుషం అని ఉండేది తెలుసా? ఎందుకుంది మన దేశంలో? బ్రిటిష్ వాళ్ళు రాకుండా మన దేశం పరిస్థితి ఏంటి? బ్రిటిష్ వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంతకాలం ఉంది. ఏముంది? అన్టచబిలిటీ మన దగ్గర ఉంది. ఇది బైబుల్లో కూడా ఉంది. ఎక్కడ అన్టచబిలిటీ జరిగింది? యూదులు సమరతో సంఘటన చేయరు. ఇప్పుడు శంకర్ దగ్గరికి వెళ్ళాడు యేసుక్రీస్తుడు, వీడు పాపుతో సహవాసం చేస్తున్నాడు అన్నారు కదా. వ్యభిచారంతో బట్టిన స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, వ్యభిచారంతో సహాయం చేస్తున్నాడు వీడు అని యేసుక్రీస్తుని ఓన్ చేసుకోవట్లా. వీడు మనకు సంబంధించిన వాడు కాదు. ఎందుకంటే వాళ్ళకి కట్టుబాటు ఉంది. ఎవరితో సంగతి చేయరు? సమరయులు అనే మాటకు అర్థం ఏంటంటే వ్యభిచారులు అని అర్థం. ఆ కాలం వ్యభిచారం వల్ల పుట్టిన వారు అనే సెన్స్ అనమాట. నేను వ్యభిచారం వల్ల పుట్టిన వారు కాదు అన్నాడు 8వ అధ్యాయంలో. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అంటారు, దేవుడు అక్కడే మౌతంటే, అబ్రహాం అక్కడే మౌతంటే అన్నాడు. మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారు అంటారు. చదువుకు వచ్చిన అంటే సమరయులు అలా ఆ లెవెల్లో ఆలోచిస్తారు. యూదులు మాత్రమే దేవుని పిల్లలు, మిగతా వాళ్ళందరూ భ్రష్టులు, పాపులు, వ్యభిచారులు అన్న దృష్టి ఉంటుంది అనమాట. వాళ్ళందరూ టచ్ చేయరు, ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 41వ వచనం. 41. మీ తండ్రికి ఏదైనా చేస్తున్నారని వారితో చెప్పాను. వారు మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి, మేము యెహోవాను ఆరాధిస్తున్నాం, మాకు ఒక్కడే దేవుడు, మేము వ్యభిచారంలో పుట్టిన వాళ్ళం కాదు. అంటే యెహోవా దేవుడు కాని వాడు అందరూ ఎవరు? ఆ సెన్స్ అనమాట వాళ్ళకి అయిపోయింది. సమరయకి వెళ్ళాడు ఫిలిప్. సమరయకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 8వ అధ్యాయం చెప్పాడు వాక్యం. వాళ్ళందరూ విని బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన ఈ సంగతి జ్ఞాపకం చేసుకోవాల్సిన సమాచారం ఎవరికి వెళ్ళాలి? ప్రతి విషయం అపోస్తలుల దగ్గరికి వెళ్ళాలి. అపోస్తలుల దగ్గరికి వెళ్ళింది. అప్పుడు అపోస్తలులు ఏం చేశారు? సమరయ వారు వాక్యం అంగీకరించారండి. 14వ వచనం. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారని విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. సరే, వాళ్ళు పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. అపోస్తలులు మాత్రమే పరిశుద్ధాత్మను అనుగ్రహించగలరు కాబట్టి ఫిలిప్కి ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే అది అపోస్తలుడు. అప్పుడు అపోస్తలులు పిలిపించి వాళ్ళకి పరిశుద్ధాత్మని వచ్చే వాళ్ళ మీద చేతి ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డాడు. పాయింట్ ఓవర్. అంటే సమరయ కూడా రక్షణ వచ్చింది. సమరయ యూదులు సంగతి చేయని సమరయ వాళ్ళకు కూడా అంటే గ్రాడ్యువల్గా ఎలా అవుతుందో చూడండి. యోదయ, సమరయ, భూదిగంతాలకు వెళ్ళాలి సువార్త. అపోస్తలుల కార్యం 1:8 వచనంలో యేసుక్రీస్తు ఏమన్నాడంటే, యెరూషలేములోను, యోదయలోను, సమరయ, భూదిగంతాలకి. యోదయలో ఎవరుంటారు? యూదులు, ఇశ్రాయేలు ప్రజలు. సమరయలో కొంత యూదులు, కొంత వాళ్ళు కాని వాళ్ళు ఉంటారు. అది పరిస్థితి.
మిక్స్డ్ జనరేషన్ అనమాట. అందుకని వాళ్ళు వ్యభిచారం చేసిన వాళ్ళు అన్నారు, మిక్స్డ్ జనరేషన్. సమరాయి దాటితే ఏం కావాలంటారు? సమరాయి ప్రాంతం దాటి అవతలకి వెళ్తే అనుజనుడి ప్రాంతం. అనుజనులు అంటే ఎవరు? యూదులు కానివాడు, ఇస్రాయల్ కాని వాళ్ళే అనుజనులు అంటారు, ఫారినర్స్ అంటారు. యూదులు తప్ప ఫారినర్స్. యూదులతో అనుజనులతో వాళ్ళు ఏమన్నా సాంగత్యం చేస్తారు? వాళ్ళ అనుజనులతో సమరంతో చేయనప్పుడు అనుజనులతో చేస్తారా? అయితే దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు అనుజనులను ప్రవేశపెట్టాలి. ఎక్కడికి? క్రీస్తు కేవలం యూదులకే కాదు అనుజనులకు కూడా అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కావాలి? ఫస్ట్ అపోస్తలులకు అర్థం కావాలి, వాళ్ళు బుర్రకెళ్ళాలి. అప్పుడు పరలోకం నుంచి ఒక దేవదూత వచ్చి ఒక దుప్పటి పరిచి దుప్పట్లో అనేక రకాల జంతువులు చూపించాడు. జంతువులు చూపించినప్పుడు ఆ జంతువుల గురించి నువ్వు చంపుకొని తిను పేతురు అన్నాడు. ప్రభు నిషిద్ధమైంది, నేను ఎప్పుడు తెలియదు, నన్ను తినమంటావు ఏంటి? ఆ దర్శనం ఎన్నిసార్లు కనపడింది? అపోస్తల కార్యం 10వ అధ్యాయం. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 10:9 నుంచి. అపోస్తల 10వ అధ్యాయం 9 నుంచి 16 వర్షం చూడు. ముమ్మారు జరిగింది కదా. 14 వర్షం చూడు. 14. అయితే పేతురు యేసు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా ఎన్నడను తెలియదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటికి ఎంచవద్దని ఆ శబ్దము అతనికి కనబడు. ఇలాగ ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశంలో పాయింట్ చెప్తాను. ఇక్కడ ఈ ఆహార పదార్థాల గురించి ఎందుకు చూపించాడంటే ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు తిమోతి పత్రికలో ఉందా? అక్కడ ఏమన్నాడు? దేవుడు సృష్టించిన సమస్తమును మంచిదిగా కనపడ్డాడు. అదే మాట తిమోతి పత్రికలో చెప్పాడు, ఏది నిషిద్ధం కాదు. మధ్యలో ఎందుకు నిషిద్ధమైంది? ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఏమి తినాలో ఏమి తినకూడదో ఎక్కడుంది? ధర్మశాస్త్రంలో ఉంది. ఇది ఎందుకు ఇలాగ పొందుపరిచాడంటే సమస్త అనుజనులకి యూదులకి ప్రత్యేకత అనేది దేవుడు చూపించడం కోసం వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ వాయు వరుసలు అంటే సంబంధ బాంధవ్యాలు, వారి ఆచారాలు, వారి ఆరాధన విధానాలు పూర్తిగా భిన్నంగా అనుజులకు భిన్నంగా కనపడటం కోసం వారి ప్రత్యేకత అనేది చూపించడం కోసం దేవుడు ఏం చేశాడంటే ఏవి పవిత్రమైన జంతువులు, ఏవి పవిత్రమైన పక్షులు, ఏవి పవిత్రమైన ఏవి కావాలనే వాటిని లేవ్యకాండం, సంఖ్యాకాండం ఇప్పుడు మనం ఏది చెప్పలేదు చెప్తున్నాను. ఇప్పుడు పేతురు నేను నిషిద్ధమైన తిన్నానంటే ఏంటి? ధర్మశాస్త్రంలో ఏం తినకూడదో అవి ఉంది, అవి తినో అన్నాడు. నేను చెప్తున్నాను తిన్నాడు. ప్రభు నేను తిన్నాడు. ఎన్నిసార్లు చెప్పాడు కదా? 3 సార్లు చెప్పాడు. ఎందుకు అర్థం కాలేదు పేతురుకి? ఎందుకు చెప్తున్నాడు? ఇదే దర్శనం ఇక్కడ పేతురుకి వచ్చింది, అక్కడ ఎవరికి వస్తుంది? కొన్ని ఎవరికి వస్తుంది? ఎత్తినవాడు కొన్నేళ్ళకి యూదులకు ఎలాంటి సంబంధం లేదు. మొట్టమొదటి అన్యజనుడు రక్షించబడటం కోసం కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ జరుగుతున్నాయి. పేతురుని పిలిపించారు. కొన్నేళ్ళు ఏం చేశాడు? మర్యాదపరంగా కొంతమంది మనుషులను పంపించి పేతురుతో పాటు కూడా కొంతమంది వచ్చారు. రావటంతోనే కొన్నేళ్ళు కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పట్టిన తర్వాత 27 వచ్చాడు. 26 నుంచి ఉంది. నేను కూడా నడుడనే అని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉంటే చూచాను. అన్ని జాతి వాణితో సహవాసం చేయుటైనను అటు వాణ్ణి ముగ్గు కొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియదు. అయితే ఏ మనుషుడు నిషేధింపబడిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు ఉన్నాడని ఇప్పుడు చూపించాడు అన్నమాట దేవుడు. ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నాడు? దేవుడు పక్షపాతి. ఎవరికి మాత్రమే దేవుడు? ఎక్కడ 34 చూడండి. 34 దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఎవరు గ్రహించాడు? అన్ని జాతి వాడికి పోయి వాక్యం చెప్పమంటున్నాడు ఏంటి? చంపుకొని తినమంటున్నాడు ఏంటి? ఇప్పుడు అర్థమైంది. ఏ మనుషుడైనా నిషేధింపదగిన వాడనేను ఏమన్నాడుగా? అపవిత్రుడనేను చెప్పకూడదని దేవుడు నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే యూదులు కూడా అనుజనులేంట్రా బాబు మనతో ఎంత కుదిరింది అనుకున్నాను. వాస్తవానికి అపోస్తులు అయిన తర్వాత కూడా అనుజనులతో వాళ్ళు ఉండటానికి ఇష్టపడలేదు. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు దాన్ని ఖండిస్తాడు. నువ్వు యూదుడు అయ్యండి అనుజనుల వాళ్ళు ప్రవర్తిస్తావేంటి?
ఇది లాగానే అనుజులతో కూర్చున్న పేతురు ఏం చేస్తాడు? లేచి పారిపోతాడు. ఎందుకని? అరే నువ్వు వీధులు అనుజులతో భోజనం చేస్తున్నావు అంటారేమో అని నామోషిగా ఫీల్ అవ్వసి లేచి వెళ్ళిపోతాడు. అది తప్పు కదా అని ఖండిస్తాడు. ఎవరు? పౌలు పేతురు. అదొక సందర్భం. ఇక్కడ పేతురుకి ఏమర్థమైంది? కేవలం దేవుడు యూదులు మాత్రమే రక్షిస్తాడా? అన్యజనులు కూడా అంటరాని వాడు కాదు, నిషిద్ధమైన కాడని ఎప్పుడు తెలిసిందట? 34 వచ్చు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్నారని. అది పాయింట్. యేసుక్రీస్తు ఎలా ప్రభు? ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుతారు. ఇప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే ఎవరెవరు ప్రభు? ముందు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటారు కదా. అసలు దేవుడు ఎవరెవరికి దేవుడు? రోమపత్రిక 3వ అధ్యాయం, రోమపత్రిక 3వ అధ్యాయం, రోమపత్రిక 3వ అధ్యాయం, రోమపత్రిక 3వ అధ్యాయం 28 చదవండి. 28-29. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ధర్మశాస్త్రంతో పని లేకుండా విశ్వాసం వల్లనే మనిషి నీతిమంతులుగా తీర్చబడుతున్నాడు అని చెప్పాడు. అబ్రహాం ధర్మశాస్త్రం ఉందా? పదార్థాలు ఉన్నాయా? నీతిమంతులుగా తీర్చబడ్డా? అబ్రహాం దేవుడు నమ్మాను. అది అతనికి అబ్రహాం యూదుడుగా ఉన్నప్పుడు రక్షించబడ్డా? అనుజనుడుగా ఉన్నప్పుడు రక్షించబడ్డా? అనుజనుడే. సున్నత పొందకముందు అనుజనుడే కదా. సున్నత తర్వాత వచ్చింది. నీతిమంతుడు ఎప్పుడు తెచ్చాడు? 15వ అధ్యాయంలో నీతిమంతుడు అన్నాడు. 17వ అధ్యాయంలో సొంత చేశాడు. కాబట్టి ధర్మశాస్త్రానికి ముందే పాయింట్ ఆఫ్ వ్యూ, ధర్మశాస్త్రానికి ముందే నీతి. ఇప్పుడు సున్నత లేని వారికి చదవండి 30-29, 28 కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? మీరు చెప్పండి. దేవుడు ఎవరికి దేవుడు అంటాడు? అసలు ఎవరి ప్రకారమైనా ప్రపంచంలో బైబిల్ తీసి పక్కన పెట్టండి. దేవుడు ఎవరికి మాత్రమే దేవుడు అంటాడు? చెప్పు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్ని జనులకును. ఎందుకని అన్ని జనులకు కూడా దేవుడే చెప్పాడు. దేవుడు ఒక్కడే కనుక. ఎంతమంది? కొత్త నిబంధనలకు వచ్చాక 16 మంది దేవుడు లేరు. పాత నిబంధనలో ఒక్కడే, నేను తప్ప మీరు ఒక దేవుడు లేడని చెప్పిన తర్వాత ఇంకొక ఆయన కూడా దేవుడే అంటే బాబు వినని నమ్మండి అంటే కుదరదు. ఎక్కడ కుదురుదా? అప్పుడు అదే దేవుడు వాటిలో ఏమైపోతాయి? దేవుడు అబద్ధికుడు అవుతాడు. ఒక్కడే దేవుడు. కొత్త నిబంధన అపోస్తులు కూడా ఒక్క దేవుడు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్ని జనులకును దేవుడా? దేవుడు కాడా? దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసం మూలముగాను సున్నతి గలవారంటే ఎవరు? సున్నత లేని వారంటే ఎవరు? ఇప్పుడు బ్రదర్ చెప్పిన పాయింట్ ఒకటి నేను రేజ్ చేసి చెప్తాను. ఏమన్నాడంటే ఇశ్రాయేల్ ఎవరిని పుట్టించినా ఇశ్రాయేల్ రక్షించడం కోసమే పుట్టించాడు. ఏ మాటలు చెప్పినా ఇశ్రాయేల్ కొరకే చెప్పాడు. అవునా? మాట కదా. ఏదైనా పాత నిబంధన ఏం చెప్పినా ఎవరి కోసం చెప్పాడు? పాత నిబంధన లేఖలంటే ఇశ్రాయేల్ కొరకే అన్నారు కదా. అసలు ధర్మశాస్త్రాన్ని మెస్సయ్య కోసమే చూపిస్తారు. వాస్తవానికి ధర్మశాస్త్రం కానీ ఆజ్ఞలు కానీ అవన్నీ కేవలం ఎవరికి? యూదులకు మాత్రమే. ఎవరికి కాదు? భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఏమీ కాదు. పాత నిబంధన అనేది మనకి కాదు. ఎవరికి? యూదుల కోసమే. అది ఆ విషయాలు ఇప్పుడు చెప్తాను. రోమపత్రిక 9వ అధ్యాయం, రోమ 9 5 అంతకంటే ముందు 4 వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచార్యులను వాగ్దానములను వీరివి. ఎవరివి? ఇశ్రాయేలీయులు. అదనమాట పాయింట్ ఆఫ్ వ్యూ. ఇశ్రాయేల్కి సంబంధించిన వాళ్ళు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎవరు? ఇశ్రాయేల్ పెద్దలు. మనగా అసలు మనకి అబ్రహాం ఏం సంబంధం? అబ్రహాం రక్తం నుంచి మనం వచ్చామండి. అబ్రహాం రక్తం నుంచి వచ్చింది ఎవరు? ఇశ్రాయేల్ మాత్రమే. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వాగ్దాన నిబంధనలు ఎవరి? అసలు ఇప్పుడు అన్ని జనులు దేవుని ప్రజలనే
ఈ భేదం ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ అడ్డు గోడ ఎక్కడేశాడు దేవుడు? ధర్మశాస్త్రాన్ని ఇవ్వటం ద్వారా అడ్డు గోడ వేశాడు. ఎవరెవరు వేరు చేశాడు? ఇప్పుడు చూద్దాం. గలతీ పత్రిక, గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం ఎంతో చదివాము. వాగ్దానం చేసిన తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం వాగ్దానం నిరర్ధకం చేస్తానంటే చేయదు అన్నాడు. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత 23 నుంచి చదవండి. 23. విశ్వాసము వెల్లడి కాకమునకు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబింపబడిన వారముగా ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనకు విశ్వాసం కూడా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకు రాయను. అది దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు దేవుడు వాగ్దానం చేశాడు. తర్వాత అబ్రహాం, ఇస్సాకు, యాకోబులో విశ్వాసాన్ని నెక్స్ట్ జనరేషన్ కొనసాగించాలి. వాళ్ళు ఏం చేశారు? ధర్మశాస్త్రం ఇస్తే ధర్మశాస్త్ర ప్రకారం దోషం లేకుండా, తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళలో ఏం లేదు, విశ్వాసం లేదు. అంటే దేవుడు అంటే విశ్వాసం లేదు. చిత్తిన చట్టాన్ని మాత్రం ఉల్లంఘించకూడదు. మన భారతదేశం ఉంది చట్టం. మన చట్టాన్ని ఉల్లంఘించకూడదు అని ఎందుకు చేస్తున్నాం? శిక్ష ఉంటుందని భయంతో. ధర్మశాస్త్రం కూడా వాళ్ళు ఎందుకు అవలంబిస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని మిగిలితే శిక్ష ఉంది. చంపడం, రాళ్ళేసి కొట్టడం, చేయి కట్టి కన్ను చట్టాలు ఉంటాయి కదా. ఈ సమస్య ఉంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని మాత్రం క్రియల మూలంగా దేవుడిని చూడడానికి ప్రయత్నం చేశారు. క్రియల మూలంగా కాదు, క్రియలు లేకుండానే అబ్రహాము విశ్వాసాన్ని బట్టి దేవుడి పేదపడు. అదే విశ్వాసం ఉందనుకో, ధర్మశాస్త్రం ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? దేవుడిని నమ్మేవాడికి ధర్మశాస్త్రం చెప్పండి. అంత పొందొస్తే ఇక నువ్వు ఇక్కడ అక్కడ తప్పు అని చెప్పడానికి ఉంటే ధర్మశాస్త్రం ఎందుకు? పాపం అంటే ఏంటో, ఇది పాపం రా, వ్యభిచారం పాపం, తల్లిదండ్రులు అవిధేయులకు పాపం, దేవుడు అక్కడ విగ్రహాలను పెట్టుకొని పాపం. ఇవన్నీ ఎవరు చెప్తున్నాడు? విశ్వాసులుగా, నీతిమంతులుగా కాదు, అపవిత్రులకి, మతదోషకులకి అని 1:1-8 అసలు ధర్మశాస్త్రం ఎలాంటి వారికి ఇవ్వబడిందని చెప్పాడు. అవిశ్వాసులకు ఇవ్వబడింది, అప్రమాణికులకి, మాతృహంతకులకి, పితృహంతకులకి, అలాంటి వారికి ఇవ్వబడింది. ఇప్పుడు ఏం దగ్గర రాలేదు. ఇంకా ఎనకేం కావాలి? లేఖనాలు కావాలి. నాకు తెలుసు నీకు లేఖనాలు కావాలి. నీ లేఖనాలు చూపించడే నా పని. అది అంతిమ టార్గెట్. అది లక్ష్యాన్ని నేను సాధించాలి కదా. సాధించమని నేను వెళ్ళాడు అంటాను. నీకు లేఖనాలు వచ్చాడు చూపిస్తాను. ఓకేనా? లేఖనాల దగ్గర రాలేక పాత నిబంధన లేఖనాలు కావాలి. కొత్త నిబంధన నమ్మడు. పాత నిబంధన లేఖనాలే చూపిస్తాను. ఇప్పుడు అపోస్తులు పాత నిబంధన చూపించుకుంటే యూదులకి అన్ని అంగీకరించడు. అది కూడా చూపిస్తాను నేను. బ్రేక్ తీసుకుందాం. 10 నిమిషాలు బ్రేక్ తీసుకుంటే బుర్ర కూడా ఫ్రీ అయిపోతుంది. వద్దు, అడగద్దు. నీకు లేఖనాలు చూపిస్తాను. అడగండి. నువ్వు ఏమవసరం తెలుస్తుంది. కాండం 7వ అధ్యాయం. 7వ అధ్యాయం 7వ అధ్యాయం 6వ వచనం. 6:7. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. యూదులు వాళ్ళని గడ్డబెట్టినారు అని చెప్తున్నారు. అయితే యూదులు కాదు గడ్డబెట్టింది అక్కడ. దేవుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నిన్ను మాత్రమే స్వకీయ జనముగా ఎంచుకున్నాడు. ఇక్కడ భూమి మీద ఉన్న వారికి అందరిపైన నిన్ను మాత్రమే స్వకీయ జనంగా ఎంచుకున్నాడు అంటున్నాడు. ఇట్లా చెప్పినప్పుడు యూదులకు చేసిన తప్ప ఏమని చెప్పాడు అన్నాడు. నువ్వు అసలుగా ఇది చేయకూడదు అన్నప్పుడు వాళ్ళు ఆయన ప్రకారంగా ఉన్నాడు. అంటే యూదులు వేదవంతా కలిసి వద్దని చెప్పినాడు.
కాబట్టి ఆయనకి అందరికీ దేవుడు అనేది కొంచెం కష్టమే. అంతే కాదు, మీరు యూదులు అంటే ఏమన్నారంటే వాళ్ళు గడ్డ పెట్టినారు, వాళ్ళ గడ్డ పెట్టినారంటే వాళ్ళ యూదులు గడ్డ పెట్టారు. దేవుడు చెప్పాడు ఫస్ట్. దేవుడు చెప్పాడు లేదా భూమి మీద సమస్త ఉన్న జన్మలలో చెప్పండి 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 చెప్పండి. తర్వాత నేను ప్రశ్న అడిగిందంటే కొత్త నిబంధన ఇశ్రాయేలు వారితో చేసినానని చెప్పినాను, దాన్ని కూడా మీరు చూపించండి. తర్వాత మార్క్స్ వార్త 4:11 దేవుని రాజ్యంలోకి ఎవరు పోకూడదని యేసుప్రభువు వారు చెప్పినారు. దాన్ని కూడా నేను చూపించిన వాక్యాలను వివరించండి. నేను చూపించిన వాక్యాలు మీరు మత్తయి ఒకటే చూపించినారు, కానీ నేను దానికి ఇంకో అక్కడ దాన్ని కూడా వివరిస్తాను. నేను అక్కడ చెప్పింది కూడా ఆయన కన్యగా చెప్తాను, తర్వాత చెప్తాను.